అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మొన్న కారుమూరి వెంకటరెడ్డి ఎవరో వైఎస్ఆర్సీపీ చైల్డ్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ లాగున్నట్టున్నాడు. పాపం ఏదో చెప్తారు కదా, ఏ వృక్షం లేని చోట ఎంపలు చెట్టే మహావృక్షం అన్నట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నాయకత్వం మొత్తం సంకనాకిపోయిన తర్వాత ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకుని వచ్చి టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టిస్తారు. వీళ్ళనే మేధావులు అంటారు, వీళ్ళనే నాయకులు అంటారు. పాపం అలాగనే ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే అతను ఈ 6-7 నెలలుగా కొంచెం వెలుగులోకి వచ్చాడు. ఆయన ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ, నేను వాస్తవంగా ఈరోజు పొద్దున్న చూసినాను దాని గురించి. నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరి మేడం గారు, బ్రాహ్మణి మేడం గారు ఇబ్బంది పెడుతున్నారంట. తిండి కూడా పెట్టట్లేదంట. ఎందుకనంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయమని. వీళ్ళ పోడు భరించలేక ఆయన బయటకు వచ్చి సోఫాలో పడుకుంటుంటే టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు వేస్తున్నారంట. నిజంగా చెప్పాలంటే ఇతనిది కోడి బుర్రో లేకపోతే అసలు ఇతనికి బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం తెలుసు ఇతనికి నారా లోకేష్ గారి గురించి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దుబ్బేసి 16 నెలలు చెప్పకూడదు తిన్న జగన్మోహన్ రెడ్డి లాగా అనుకున్నారా నారా లోకేష్ గారు అంటే? లేదా తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని 151 సంతకాలు సేకరించి నేనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేంద్ర పార్టీకి లెటర్ పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అనుకుంటున్నారా నారా లోకేష్ అంటే? నారా లోకేష్ గారి గురించి తెలుసుకోవాలంటే ఒక 2 సంవత్సరాలు పడుతుంది. నేను దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఆయన గురించి అధ్యయనం చేస్తుంటే నాకు 20% అర్థమైంది కాబట్టే కొన్ని విషయాల్లో నారా లోకేష్ గారి గురించి కొంతమంది మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా ఖండించిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా నాకున్నాయి. నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకి తెలుసు. ఆయన రాజకీయ జీవితం ఒక 50 ఏళ్ళకి సరిపడా ఆయన ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకున్నాడు. ఆయన ఈళ్ళలాగా ఎప్పుడంటే అప్పుడు దొడ్డిదారిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. చాలామంది టీడీపీలో ఉండే కొంతమంది మేధావులు కూడా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి వస్తుంది, కీలకమైన పదవి ఇస్తారు, ఒక 6 నెలల తర్వాత సీఎం కాబోతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడినా నేను ఖండించాను. వీటి ఉద్దేశం ఏంటి? అసలు ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే కూడా మీరు కూడా ఆశ్చర్యపోతారు. నేను వైఎస్ఆర్సీపీ గురించి పెద్దగా విమర్శించదలుచుకోలేదు. ఆ వెంకటరెడ్డి గారి గురించి అసలు మాట్లాడటమే నాకు ఇష్టం లేదు. కాకపోతే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇలాంటి తప్పుడు మాటలే జనాల్లోకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యల్ని మనం ఖండించాలి. 2024 ఎన్నికలకు ముందు పొత్తు కుదిరితే బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఒక అవగాహన కుదిరితే ఒక 5గురు ఎంపీలు బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి బీజేపీ పెద్దలతో కలిసి మాట్లాడి ఒప్పందం చేసుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా మీకు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కాకూడదు. ఆయన రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈ 2 వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్. ఎందుకు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదు అని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి అయితే అదే మాకు చివరి రోజు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము తప్పించుకోగలం. ఆయనకు అంత కక్ష సాధింపు రాజకీయం ఆయన చేయడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు కానీ మా లాంటి వాళ్ళ గురించి చాలా తక్కువ ఆలోచిస్తాడు. అదే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా మా గురించి ఆలోచించి మాలాంటి చీడ పురుగుల్ని సర్వనాశనం చేసి ఆ తర్వాత రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి కాకూడదని చెప్పి బీజేపీ కాళ్ళు మొక్కి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నా మాట నమ్మకపోవచ్చు, నేను కాదనలేను. బీజేపీ పెద్దలను అడగండి. బీజేపీకి వైఎస్ఆర్సీపీకి సత్సంబంధాలే ఉన్నాయి. కొంతమందితో సంసారం చేస్తే కొంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి జాతీయ పార్టీలకు ఉంటుంది. రాజమార్గంలో టీడీపీ, జనసేన పోతే దొడ్డి మార్గంలో వైసీపీ పోద్ది. అది మనమేం కాదనలేము. వాళ్ళకు కూడా రాజకీయ అవసరాలు ఉంటాయి కాబట్టి
వైఎస్ఆర్సీపీని కన్సర్న్ చేస్తారు. ఇకపోతే లోకేష్ గారి ముఖ్యమంత్రి పదవి అనే దాని మీద నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడండి. ఎందుకు చెప్తున్నానంటే 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు లోకేష్ గారికి, మంగళగిరి నీకు సూటబుల్ ప్లేస్ కాదు, అక్కడ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గెలవలేదు, ఇలాంటి సందర్భంలో తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు పోయి మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం లేదు, కుప్పం పోయి పోటీ చెయ్యి అని అన్నాడు. ఒకవేళ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీగా వెళ్ళొచ్చు అనేది ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఆయన ఒప్పుకోలేదు లోకేష్ గారు, నేను వెళ్ళను కుప్పంకి, తండ్రి సంపాదించి పెట్టినటువంటి రాజకీయ జీవితాన్ని నేను అనుభవించడానికి సిద్ధంగా లేను, నా వంతుగా నేను కష్టపడి నేను ఏదైతే అనుకున్నానో దాన్ని సాధించుకుంటాను అని చెప్పి మంగళగిరిలో పోటీ చేశాడు. ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన పోయి మూల కూర్చోాల. ఓడిపోయిన 15 రోజుల్లోనే మంగళగిరిలో ఆయన కార్యకలాపాలని స్టార్ట్ చేశాడు. దాదాపుగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికంటే ఎక్కువగా కష్టపడ్డాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజలకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడు, మంగళగిరి అభివృద్ధికి తన వంతుగా కృషి చేశాడు. ఆ తర్వాత 2024లో అఖండ మెజారిటీతో విజయం సాధించాడు. అంటే ఆయన పట్టుదలని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. 2024 ఎన్నికలకు ముందు ఒప్పందం ఏంటి? తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య ఒప్పందం ఏంటి? అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని. 5 ఏళ్లకు ఒప్పందం అది. మధ్యలో లోకేష్ గారు ఎలా దూరి ఆ ముఖ్యమంత్రి పదవిని చేపడతాడు? మీలాగా నికృష్టమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి లోకేష్ గారు అనుకుంటున్నారా మీరు? అసలుకి అంత బుర్ర తక్కువ ఆలోచన ఎలా చేస్తారు? మీ బతుకే ఒక ఫేకు, నోరు తెరిస్తే అబద్ధం. ఎలాగైనా ఆ కుర్చీ కావాలి అనే ఆకాంక్ష, కోరిక, దానికోసం ఎంతకైనా దిగజారటం, తల్లిని అడ్డం పెట్టుకోవటం, చెల్లిని అడ్డం పెట్టుకోవటం, బాబాయ్ హత్యని అడ్డం పెట్టుకోవటం, కుటుంబాన్ని అడ్డం పెట్టుకోవటం, కులాలను అడ్డం పెట్టుకోవటం, ప్రాంతాలను అడ్డం పెట్టుకోవటం, నికృష్టమైన అబద్ధాలు మాట్లాడటం అనేది వైఎస్ఆర్సీపీ సంప్రదాయం, వాళ్ళ సంస్కృతి. లోకేష్ గారితో అలా అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు లోకేష్ గారి గురించి? లోకేష్ గారి గురించి తెలుసుకోవాలి, కనీసం 10% అర్థం చేసుకోవాలంటే మంగళగిరిలో ప్రతి వీధి తిరిగితే ఆయన అంటే ఏంటి అనేది ఒక 10% అర్థం అవుతుంది. ఏదో టీవీ డిబేట్లో కూర్చోనో లేదా పార్టీ ఒక స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడటమో, లేకపోతే మనకై మనం ఊహించుకొని లోకేష్ గారి గురించి మాట్లాడితే మీకే అవమానకరం. కాబట్టి లోకేష్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేది పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ప్రజల నుంచి ఆ రకమైనటువంటి డిమాండ్ రావాలి. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు, దయచేసి వెంకటరెడ్డి గారు, మీ ఒక 2-3 డిబేట్లు చూశాను, మీరు ఒక కామెడీ పీసు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మిమ్మల్ని కూడా పిచ్చోళ్ళలాగా ముద్ర వేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.